హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు విహామిక్కు క్రియేషన్స్. ఈరోజు మనం వీడియోలో ఎగ్‌లెస్ స్పాంజ్ కేక్‌ని ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్‌లో కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అరకప్పు చక్కెరని యాడ్ చేసుకోవాలి. దీనిని మనం గ్రైండ్ చేసుకుంటే మనకు 1 కప్ షుగర్ పౌడర్ అవుతుంది. మీరు డైరెక్ట్ షుగర్ అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్‌ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. అలాగే పావు కప్పు నూనెని యాడ్ చేసుకోవాలి. ఎలాంటి స్మెల్ లేని రిఫైన్డ్ ఆయిల్ని యూజ్ చేయాలి. వేరుశనగ నూనె మాత్రం యాడ్ చేయొద్దు. విస్కర్తో మంచిగా వన్ డైరెక్షన్లో బ్లెండ్ చేసుకోవాలి. మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మిక్సీ జార్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. చూపిస్తున్న విధంగా మంచిగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక జల్లెడను పెట్టుకొని 1 కప్ మైదాను యాడ్ చేసుకోవాలి. మీరు మైదా వద్దనుకుంటే మైదా ప్లేస్లో గోధుమ పిండినైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యూజ్ చేయాలి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యూజ్ చేయొచ్చు. అలాగే చిటికెడు ఉప్పును యాడ్ చేయాలి. ఇప్పుడు అంతా మంచిగా జల్లించుకోవాలి. పిండినంతా మంచిగా జల్లించుకున్నాక ఇప్పుడు పిండినంతా చూపిస్తున్న విధంగా వన్ డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. కేక్ బాగా రావడం అనేది మనం కలుపుకోవడంలోనే ఉంటుంది. ఈ విధంగా వన్ డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటే కేక్ మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే వెనిలా ఎసెన్స్ అయినా యూజ్ చేయొచ్చు. అంతా కలిసేలా వన్ డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇప్పుడు పిండి గట్టిగా ఉంది కాబట్టి కొంచెం కొంచెం పాలను యాడ్ చేసుకుంటూ వన్ డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ విధంగా చూపిస్తున్న టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక అల్యూమినియం గిన్నెనైనా మీ దగ్గర ఉంటే కేక్ టిన్ అయినా తీసుకొని నెయ్యి అంతా అప్లై చేసుకొని పిండితో డస్ట్ చేసుకోవాలి. స్టీల్ గిన్నె మాత్రం యూస్ చేయొద్దండి. యూస్ చేస్తే కేక్ మాడిపోతుంది. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని యాడ్ చేసుకొని 2 సార్లు గిన్నెను ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా అడుగు మందం ఉన్న గిన్నెనైనా నాన్ స్టిక్ ప్యాన్ అయినా స్టవ్ మీద ఏదైనా స్టాండ్ అయినా స్టీల్ మూతనైనా పెట్టుకొని 10 మినిట్స్ గిన్నెని ప్రీహీట్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత బ్యాటర్ యాడ్ చేసుకున్న గిన్నెని ఇందులోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద టైట్గా ఉండే మూతను పెట్టుకొని 30 to 40 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి. 20 మినిట్స్ అప్పుడు చూస్తే కేక్ ఈ విధంగా బేక్ అవుతుంది. 40 మినిట్స్ తర్వాత చాక్తో ఈ విధంగా గుచ్చి చూస్తే క్లీన్గా వస్తే మన కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఒకవేళ తడిగా వస్తే ఇంకో 5 to 10 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ నుంచి గిన్నెను తీసి ఏదైనా ఒక ప్లేట్ పెట్టి రివర్స్లో చేస్తే మన కేక్ పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. చూసారు కదండి కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు దీనిని 2 ముక్కలుగా కట్ చేసుకొని షుగర్ సిరప్తో అయినా క్రీమ్తో అయినా మంచిగా డెకరేట్ చేసుకొని బర్త్డే కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనిని పీసెస్లా కట్ చేసి చూస్తే చూడండి ఎంత స్పాంజీగా ఉందో. ఈ విధంగా మీకు నచ్చినట్టయితే ఈ న్యూ ఇయర్కి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మా కమెంట్లో చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.